ఇద్దరు యుద్ధం చేస్తుంటే మూడో వ్యక్తి బాణం వేయవచ్చా? చెట్టు చాటు నుండి వాలీని చంపడం పిరికితనం కాదా? అసలు వాలీని చంపే హక్కు రామునికి ఉందా? చనిపోయే ముందు వాలి అడిగిన ప్రశ్నలేంటి? వాటికి రాముని దగ్గర సరైన సమాధానం దొరికిందా? వాలిని అన్యాయంగా చంపారా? రాముడు అధర్మంగా ప్రవర్తించాడా? తప్పు చేసి కూడా రాముడు సమర్థించుకున్నాడా? అసలేం జరిగింది? నమస్తే, ధరణి రౌండప్కి స్వాగతం. నేను మీ నాగేష్. రామా, నువ్వు రాజకుమారుడు. నీ వంశం చాలా గొప్పది. అలాంటి వాడివి నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుండగా ఎందుకు కొట్టావు? దానివల్ల నీకొచ్చిన లాభం ఏంటి? జనమంతా నీ గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం విన్నాను. నేను ఈ యుద్ధానికి వచ్చే ముందు నా భార్య తార నన్ను వెళ్ళవద్దని వారించింది. కానీ నీ వంశం మంచిదని నమ్మి, నీ గుణాలు మంచివని, నువ్వు అధర్మంగా యుద్ధం చేయవని నమ్మి సుగ్రీవుడి మీదకు యుద్ధానికి వచ్చాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నువ్వు దుర్బుద్ధివని, అధర్మపరుడువని, గడ్డి కప్పిన నూతివని తెలుసుకోలేకపోయాను. నాకు తెలిసినంత వరకు నీకు నేను ఎట్టి అపకారము చేయలేదు. నీకు నాకు ఎలాంటి శత్రుత్వం కూడా లేదు. మరి నీ పట్ల నా యందు ఏ దోషము లేని నన్ను ఎందుకు చంపావు? యుద్ధానికి కారణాలు భూమి కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు. వీటిల్లో దేనికోసం ఇలా అధర్మానికి పాల్పడ్డావు? పోనీ నన్ను నీ ఆహారంగా చంపావనుకుందామంటే 5 గోళ్ళు కలిగిన జంతువుల్లో బ్రాహ్మణ క్షత్రియులకు ఏదు పంది, అడవి పంది, ఉడుము, కుందేలు, తాబేలు మాత్రమే తినటానికి పనికొస్తాయి. మరి నన్నెందుకు చంపావు? రాఘవ, నా ఎదుట నిలిచి నువ్వు యుద్ధం చేసి ఉంటే నా సత్తా ఏంటో నీకు తెలిసి వచ్చేది. ఈ పాటికి యమలోకం చూసి ఉందువు. నువ్వు నన్ను చెట్టు చాటున నక్కి కొట్టడం ఎలా ఉందో తెలుసా? మత్తెక్కిన వాణ్ణి పాము కరిచి చంపిన చందంగా ఉంది. సీతను తెచ్చివ్వడం కోసం నీకు ఈ సుగ్రీవుడి సహాయం ఎందుకు? నాతో ఒక్క మాట చెప్పి ఉంటే, నన్ను కోరి ఉంటే ఒక్క రోజులో రావణుని చంపి సీతను తెచ్చి ఉండేవాడిని కదయ్యా. ఇంకో విషయం, నేను చచ్చిన తర్వాత సుగ్రీవుడు రాజు కావడం ధర్మమే. కానీ నువ్వు అధర్మంగా చంపడం మాత్రం నీచం. పుట్టినవాడు చావడం నిశ్చయం. అయితే నేను రాముని చేతిలో అధర్మంగా చనిపోతున్నాననే బాధ నన్ను వేధిస్తోంది. నువ్వు చేసింది ధర్మమేనా అన్నది నీకు నువ్వు బాగా ఆలోచించుకో అంటాడు. నిజమే కదా? వాలి అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా అనిపిస్తుంది. వీటికి రాముడు ఏం సమాధానం చెప్పి ఉంటాడు? నేను కూడా రాముని సమాధానం కోసం మీలాగే ఎదురు చూశాను. మరి రాముడు ఏం చెప్పాడు? వాలి, నీకు లోకంలోని ఆచారాలు, ధర్మము తెలిసినట్లు లేవు. అందుకే నువ్వు నన్నిలా గర్హిస్తున్నావు. నేను నిన్ను అకారణంగా, అధర్మంగా చంపలేదు. రాముడు సరైన కారణం లేకుండా ఎవ్వరినీ వధించడు. అలాంటిది నిన్ను ఎందుకు వధించానంటావా? విను. మొదటి కారణం, మేము ఇక్ష్వాకు వంశీయులం. ఈ భూమండలం యావత్తు మాది. ఈ భూగోళంపై నివసించే సకల జంతువులను, పక్షులను, మనుషులను శిక్షించడానికైనా, రక్షించడానికైనా మాకు సర్వాధికారం ఉంది. ఇప్పుడు ఈ భూమండలాన్ని నా తమ్ముడు భరతుడు పాలిస్తున్నాడు. అధర్మంగా ప్రవర్తించిన వారిని అతని పక్షాన శిక్షించడం మా ధర్మం. నువ్వు ధర్మాన్ని ఏ విధంగా తప్పావో నీకు తెలియదా? సనాతనమైన ధర్మాన్ని విడిచిపెట్టి నీవు తమ్ముని భార్యతో క్రీడిస్తున్నావు. ఎవరైతే తన కూతురుతోనూ, తన చెల్లెలతోనూ, తన తమ్ముని భార్యతోనూ క్రీడిస్తాడో వాడికి విధించాల్సిన శిక్ష మరణదండనే అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి నిన్ను చంపడం అనేది అధర్మం కాదు. నేను అధర్మంగా నడుచుకోలేదు. రెండో కారణం కూడా చెబుతాను విను. నువ్వు నీ తమ్ముని భార్యను, రాజ్యాన్ని కాజేశావు. అలాంటప్పుడు నిస్సహాయంగా ఉన్న సుగ్రీవుడు నాతో స్నేహం చేశాడు. నా స్నేహం పొందగోరి వచ్చిన అతనికి నిన్ను చంపి ధర్మ ప్రకారం భార్యను, రాజ్యము ఇస్తానని మాట ఇచ్చాను. రామో ద్విర్నాభిభాషతే, రాముడికి 2 నాల్కలు లేవు. కాబట్టి నా స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నిన్ను వధించాను. నీకు అర్థం కావడం లేదు కానీ నేను నిన్ను చంపడం వలన నీకు మేలే జరిగింది. అదేంటో చెప్పనా? రాజాభిర్ధృత దండాస్తు కృత్వా పాపాని మానవా నిర్మలా స్వర్గ మాయాంతి సంతస్తు కృతినో యదాహ అని మనువే స్వయంగా చెప్పారు కదా. దాని అర్థం, రాజులచే శిక్షించబడినవాడు సమస్త పాపాలు హరించిపోయి
స్వర్గానికి వెళతారు అని. కనుక నేను నిన్ను చంపి నీకు స్వర్గప్రాప్తి కలుగజేసి మేలు చేశానే గాని కీడు చేయలేదు. ఇంతేకాదు, మూడవ కారణం కూడా విను. నేను నిన్ను చాటున దాక్కుని కొట్టానని, అలా కొట్టడం అధర్మమని నిందిస్తున్నావు. మనుషులు అనేక జాతుల మృగాల్ని చంపుతారు. అలా చంపడానికి వేటాడేటప్పుడు వారు ఉచ్చులు పన్నడం, వలలు పన్నడం, చాటున దాగి ఉండడం వంటివన్నీ చేస్తారు. చివరికి ఆ జంతువు పారిపోతున్నా కూడా విడువరు, వెంటాడి మరీ చంపుతారు. అందులో దోషమేమీ లేదు. నువ్వు కూడా జంతువువే గనక నేను నిన్ను చెట్టు చాటు నుండి కొట్టడం అధర్మం కానేరదు అని చెబుతాడు. ఈ సమయంలో మానవ మాతృలైతే ఇంకా వితండవాదం చేస్తారేమో, కానీ వాలి మాత్రం వాస్తవం గ్రహించాడు. రాముడి ధర్మోపన్యాసం విని సంతృప్తి చెందాడు. తప్పు చేయడం అనేది సహజం, కానీ కొందరు మాత్రమే తమ మరణంలోగా ఆ తప్పుల్ని తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. వాలి కూడా పశ్చాత్తాపం చెందాడు. అతనికి రాముడేమీ అధర్మంగా ప్రవర్తించలేదని నమ్మకం కలిగింది. పైగా రాముని చేతిలో రామబాణంతో మరణించడం తనకు స్వర్గాన్ని ఇస్తుందని సంతోషించాడు. అందుకే వాలి రామునితో ఇలా అన్నాడు: ప్రభు, ధర్మం తెలియక నిన్ను ఏమేమో అన్నాను, మన్నించు. చనిపోతున్న నాకు ఇంకా ఏ విచారమూ లేదు, కానీ ఒక్కటే కోరిక. అంగదుడు పసివాడు, నాకు ఏకైక పుత్రుడు, వాణ్ణి నువ్వు కాపాడాలి. సుగ్రీవుణ్ణి అంగదుణ్ణి ఒకే విధంగా చూసుకో. నీకు భరతుడు లక్ష్మణుడు ఎంతో, సుగ్రీవుడు అంగదుడు కూడా అలాగే అనుకో అని కోరాడు. అందుకు రాముడు, ఇంతకాలం అంగదుడు నీ వద్ద ఎలాంటి వాత్సల్యం పొందుతున్నాడో అలాంటి వాత్సల్యాన్ని నా దగ్గర, సుగ్రీవుని దగ్గర అనుభవిస్తాడని మాట ఇచ్చాడు. భర్త చావు తెలిసిన తార వచ్చి భర్త మీద పడి గోడు గోడున ఏడ్చింది. అంగదుడు మట్టిలో పడి పొర్లి పొర్లి ఏడ్చాడు. అంతవరకు వాలి మరణాన్ని కోరుకున్న సుగ్రీవుడు గోరువంకలా ఏడుస్తున్న తారను, ఖిన్నుడై విలిపిస్తున్న అంగదుణ్ణి చూసి మనసు చలించిపోయి కరిగిపోయాడు. అతడు కూడా చాలా దుఃఖించాడు. విజయానందం అనేది క్షణాల్లోనే చల్లారిపోయింది. రాహువు మృంగినప్పుడు చంద్రుడు ఎలా ఉంటాడో అలా అయిపోయాడు అతను. అది చూసి వాలి తన తమ్ముడైన సుగ్రీవుని దగ్గరకు తీసుకున్నాడు. తాను చేసిందంతా మరిచిపోమ్మని ఇంద్రుడు తనకిచ్చిన కాంచనమాలను తమ్ముడికిచ్చాడు. కళ్ళ నిండా నీళ్లు నింపుకున్న సుగ్రీవుడు దీనుడై కాంచనమాలను తీసుకున్నాడు. తదనంతరం వాలి అంగదుణ్ణి చూసి, నాయనా, ఇక నుంచి నువ్వు సుగ్రీవుడి ఆజ్ఞకు లోబడి ఉండు. నేను నిన్ను లాలించినట్లే సుగ్రీవుడు కూడా నిన్ను లాలిస్తాడు. సుగ్రీవుడి శత్రువుల్ని నీ శత్రువులుగాను, అతని మిత్రుల్ని నీకు మిత్రులుగాను చూసుకో. సుగ్రీవుని శ్రేయస్సు కోసం పాటుపడుతూ పినతండ్రి శ్రేయస్సే నీకు పరమావధిగా జీవించు అని మిక్కిలి ప్రేమతో చెబుతుండగానే అతని కళ్ళు తిరిగాయి. మరుక్షణమే భయంకరమైన కోరలు బయటపడేటట్లు నోరు తెరుచుకుని ప్రాణాలు విడిచేశాడు. అక్కడున్న వానరులంతా గొల్లున ఏడ్చారు. తర్వాత కిష్కింధ మొత్తం పూర్తిగా నిశ్శబ్దమైపోయింది. ఉద్యానవనాలన్నీ పాడుపడ్డాయి. పర్వతాలు వెలవెలబోయాయి. తార దుఃఖం కట్టలు తెంచుకుని కన్నీరు రూపంలో ప్రవహించింది. అంగదుడు నెత్తి నోరు కొట్టుకున్నాడు. దాంతో సుగ్రీవుడు ఖిన్నుడైపోయి ఏడవసాగాడు. నేను నా అన్న చావు కోరింది నిజమే, కానీ హతుడైన వానర ప్రభువును చూస్తుంటే నా గుండె చెరువైపోతుంది. నేను నా అన్నను చంపాను, మహాపాతకం చేశాను, నేను బ్రతకలేను, అగ్గిలోకి ఉరుకుతానని విలపించాడు. సుగ్రీవుడి దుఃఖం చూసి రాముడు కూడా కంట తడిపెట్టాడు. నా భర్తను నువ్వు ఏ బాణంతో కూల్చావో దాంతోనే నన్ను కూల్చేయి. నేను లేకపోతే నా భర్త సుఖంగా ఉండలేడు అని రాముడితో చెబుతూ ఏడ్చింది తార. రాముడు, హనుమంతుడు దుఃఖంలో ఉన్నప్పటికీ తారను, అంగదుణ్ణి, సుగ్రీవుణ్ణి ఓదార్చి ఉత్తర క్రియలకు ఏర్పాట్లు చేశారు. మహావీరుడైన వానరులు పల్లకీని మోసుకువచ్చారు. వాలి కళేబరాన్ని అందులో ఉంచి రత్నాలు, బంగారము, వెండి, ముత్యాలు వెదజల్లుతూ ఆ వాలి కళేబరాన్ని శ్మశానం చేర్చారు. సుగ్రీవుడు, అంగదుడు వాలిని చితి మీద ఉంచారు. అంగదుడు అగ్ని సంస్కారం చేసి అప్రదక్షిణంగా తిరిగాడు. తర్వాత నదికి వెళ్ళి తర్పణాలు వదిలాడు. చితి చిటపటా మండి వాలి కాయమును భస్మం చేసింది. ఇక్కడ కొంతమంది అడిగిన ప్రశ్నలకు నాకు తోచిన సమాధానం చెబుతున్నాను. తప్పులుంటే మన్నించండి. మొదటిది, తమది ఇక్ష్వాకు వంశం అని భూమండలంపై తమకు సర్వాధికారాలు ఉన్నాయని రాముడు చెప్పడం సరికాదు అంటున్నారు. ఆయన కేవలం ఒక రాజ్యానికి మాత్రమే రాజు అంటున్నారు. ఇక్కడ రాముని ఉద్దేశంలో భూమండలం అంటే భరత భూమి అని అనుకోవాలి. భరతుడు పాలించే భూమి గనుకే భరత భూమి అని పిలువబడుతుందని
మనకు తెలుసు కదా. వాలి సుగ్రీవులు ఉన్నది కూడా భరత భూమిలోనే కదా, శ్రీలంక కాదు, సముద్రానికి అవతల కూడా కాదు. అలాగే అసలు రాజ్యాన్ని వదులుకొని వచ్చిన రాముడికి చంపే అధికారం, శిక్షించే అధికారం ఎక్కడిది అని అడుగుతున్నారు. నిజానికి రాముడు రాజ్యాధికారం వద్దనుకున్నప్పటికీ నాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నవి మాత్రం రాముని పాదుకలే కదా. ఆ విషయం మర్చిపోతే ఎలా? ఇంకా కాదు అంటే రామునికి ఆ అధికారం ఉందో లేదో చెప్పాల్సింది కేవలం భరతుడు మాత్రమే. రామునికి శిక్షించే అధికారం లేదు అని భరతుడు చెప్తాడా? ఇంకా చివరికి చెట్టు చాటు నుండి చంపి సమర్థించుకోవడం కోసం జంతువు అని కుంటి సాకులు చెప్తున్నాడు అని అంటున్నారు. మహావిష్ణువు అవతారమైన శ్రీరామునికి వాలికి ఎదురెళ్ళి చంపడం లెక్క కాదు. కాకపోతే బ్రహ్మవరాన్ని, బ్రహ్మను ధిక్కరించి అవమానించినట్లు అవుతుంది. అందుకే బ్రహ్మవరానికి, బ్రహ్మకు గౌరవం కలిగిస్తూ చెట్టు చాటు నుండి చంపాడు. రాముడు వాలిలో జంతువునే చూశాడు తప్ప యుద్ధవీరునిగా చూడలేదు. వాలిని చంపిన తర్వాత కారణం వెతుక్కొని ఆ కారణం చెప్పలేదు. బాణం వదిలిన మరుక్షణంలోనే నేల కొరిగిన వాలికి వెంటనే స్పష్టంగా చెప్పాడు. అంటే దాని అర్థం ముందు నుంచి వాలిలో మృగాన్ని చూశాడనే కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.